నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జడ్సన్. నమస్తే. ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఇష్యూలో కవితకు సమన్లు వచ్చినాయి. ఈ క్రమంలో మరి ఒకవేళ కనుక కవిత 9న విచారణకు పోతే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? అసలు వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళకుండా ఉండే ప్రయత్నం బాగా చేస్తుండ్రు. అది వాళ్ళకు ముందే అంటే బీజేపీలో ఉన్న పెద్దలు కూడా వీళ్ళ సంబంధాలు ఉన్నాయి కదా సదురుకో అని. అయితే ఆమె ఇమీడియట్గా జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు పైన ధర్నా కోసం అని పెట్టుకున్నది. సరే, అయితే ఇంకోటి ఏంటంటే ఆమె అరెస్ట్ అనేది అనివార్యం. ఎందుకంటే ప్రూవ్ అయిపోయింది, దొరికిన వాళ్ళంతా అప్రూవర్గా మారినరు. వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న మాకేం సంబంధాలు లేవు, దీన్ని మొత్తం నడిపింది ఈమెనే అని. ఈమెనేమో లేదు, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, పిల్లయ్య అనేటువంటి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని వీళ్ళు. వాస్తవానికి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క ఉన్నారు కాబట్టే ఈ దందాలలో వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి, దందాలలో వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు వచ్చినాయి. బయట వాళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి? కాబట్టి ఈమె ప్రూవ్డ్ అయిపోయింది, దొరికిపోయింది. ఈమె పాలసీ వల్లనే 250 బార్లు ఉన్న కాడ, వైన్స్ ఉన్న కాడ ఈరోజు 1400 బార్ అండ్ వైన్స్లు అయినాయి. ఇలా సేల్స్ ట్రబుల్ అయిపోయింది. 4 అంతలుగా అక్కడ అమ్మకాలు పెరిగిపోయినాయి. ఏడ చూసిన బార్లు దొరికిపోయినాయి, తప్పించుకునే ఛాన్స్ లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్న సిసోడియా ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. అలా ఏటుగా కేజ్రీవాల్ పేరు పెట్టేసిండ్రు. నేడో రేపో ఈమె అందరు అరెస్ట్ అయినారు. లాస్ట్ మిగిలింది ఎవరంటే కల్వకుంట్ల కవితనే ప్రూవ్డ్. అది తప్పది, అరెస్ట్ మాత్రం తప్పదు అనిపిస్తుంది. అంతేనా? మరి ఒక విధంగా చూస్తే ఇందులో రాజకీయ కోణం కూడా దాగి ఉన్నది అని చెప్పేసి అని అంటున్నారు. అవును, రాజకీయ కోణము దాగుందనంటే ఇలా నువ్వు అబద్ధము, ఇది వాస్తవం అబద్ధం అని చెప్పాలి. ఇప్పుడు నువ్వే ఒక నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా, నాకున్న ఫ్లాట్ కూడా నేను అమ్మి తెలంగాణ జాగృతి నేను నడిపిస్తున్నా అది నువ్వే చెప్పినావు. చెప్పినాక 3 రోజులకు ఉండే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నేను 20 లక్షల వాచ్ పెట్టినావని అంటే, అవును నేను మా ఆయన కలిసి బాగా కష్టపడి కొని పెట్టినామని చెప్పేసి అది నువ్వే చెప్పినావు. ఈరోజు ఫామ్ హౌస్లో నేను సిబిఐకి 2020లో అక్రమంగా, సిబిఐ ఈడీకి ఇద్దరికి ఇచ్చాను. నీ అక్రమంగా సంపాదించిన నీ ఆస్తులపైన, నీ ఫామ్ హౌస్లపైన వాటి ఫోటోలు, వాటి సర్వే నంబర్లు, నీ ఆస్తి ఏ విధంగా పెరిగింది అది నేను కంప్లీట్గా రాష్ట్ర గవర్నర్ గారికి, మా అడ్వకేట్ గారిని తీసుకుపోయి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిన, సిబిఐలు ఇచ్చిన, ఈడీలు ఇచ్చిన, అవన్నీ పెరిగినాయి, ఇవన్నీ దొరికినాయి. ఇవన్నీ కూడా వాస్తవమే కదా. ఈరోజు స్కామ్ అయింది. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు నువ్వు మన రాష్ట్రం అంతా దిగమింగి ఈరోజు ఢిల్లీ స్కామ్లో నీ పేరు రావడానికి అందులో రాజకీయం ఎట్లుంటో నాకు అర్థం కాలేదు. వస్తే పక్క రాష్ట్రం మీద రావాలి, ఇంకో రాష్ట్రం మీద. ఏకంగా నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా మన వ్యాపారం చేసినావు, ఇల్లీగల్ వైన్స్ బిజినెస్ చేసినావంటే, మన అందరికంటే పెద్ద స్కాము మహిళల ఎంత పెద్ద స్కాములు చేసినంటే అందరూ తమిళనాడు శశికళ అంటారు. కానీ ఈరోజు ఆమె తమిళనాడు వరకే చేసింది. కానీ ఈమె మన రాష్ట్రం దాటిపోయి 1500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిందని అంటే కల్వకుంట్ల కవిత ఈరోజు ఒక స్కామ్కు ఇలా బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఓకే, అంటే దీనికి సంబంధించి మనము ఒక విధంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ తెరపైకి తీసుకురావడంలో ఒక కోణం దాగి ఉన్నది. ఎందుకంటే అది అటువైపు అంటే ఇటు అదానీ స్కామ్ను అంటే ప్రజల్లో చర్చకు రాకుండా చేసేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. ఇది వాస్తవమేనంటవా? అయ్యా, అదానీ స్కామ్కు దీనికి సంబంధం లేదు. అదానీ స్కామ్ అనేది అన్ని స్కామ్లను తలదన్న స్కాము. ఆ స్కామ్ బయట పెట్టింది కల్వకుంట్ల కవిత సిబిఐయో, లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీలో బయట పెట్టలే. ఇది అమెరికాలో ఉన్న ఒక సంస్థ బయట పెట్టింది, దొరకబట్టిండు. షేర్ మార్కెట్ మారిపోయింది. ఎల్ఐసి, ఎస్బీఐ ఇద్దరు కూడా ఈరోజు దిగువ స్థాయిలో దిగబడుతుండ్రు ఫైనాన్షియల్గా. అదొక సబ్జెక్ట్, అది నేషనల్ సబ్జెక్ట్. నీవు ఇక సింపుల్గా చెప్పుకోవాలంటే, నువ్వు సారా అమ్ముకుంటుంటే, దొంగ సారా అమ్ముతుంటే ఆప్కారోళ్ళు పట్టుకున్నారు నిన్ను. ఆప్కారోళ్ళు దొంగ సారా అమ్మినవా లేదా? నువ్వు వేరే వాళ్ళని దొంగలను పెట్టి నువ్వు అమ్మించినవా లేదా? వాళ్ళందరి మాది కాదు, మా దొరసాన్ని అమ్మిస్తుంటే మేము అమ్మినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి దొరసాన్ని పట్టుకపోతామని అంటుండ్రు. ఈరోజు ఎన్నలేంది నీకు బిడ్డల అన్ని రోజు కాలేజీ, రోజు స్కూల్ తిరుగుకుంటా నువ్వు మీటింగ్లు పెడతావు, ఎన్నలేంది రోజు ప్రెస్ మీట్లలో కనబడతావు, రోజు ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు కనబడుతున్నావు. నేను సుఖం పూసాను, నేను మంచిదాన్ని, నాకేం తెలియదు, అభశుభం లేని
నన్ను ఇటువంటి రచ్చరల్లా నన్ను గుంజుతుండ్రు అని అంటే వాళ్ళకి నిజంగా అటువంటి ఆధారాల వల్ల దొరికిండ్రు కాబట్టి నువ్వు ఇరుక్కపోయినావు కాబట్టి ఈరోజు అన్న ఇంకోటి ఢిల్లీ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. ఢిల్లీ అనే దగ్గర ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది, ప్రెసిడెంట్ సెక్రటరియేట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ సెక్రటరియేట్ ఉంటుంది, అలా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉంటాయి. అటువంటి దగ్గర కేవలం 250 బార్లు వైన్స్ మాత్రమే ఢిల్లీ మొత్తంలో ప్రభుత్వ ఆధీనంలో పెట్టి ఎందుకు పెట్టింది అనుకుంటున్నారు? అది ఎందుకు పెట్టిందంటే కేవలం ఇక్కడ ఇవి ఎక్కువ మత్తు పానీయాలు ఉంటే రేపు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ తక్కువ లిమిటెడ్గా పెట్టింది. అసోంటిది తెలంగాణ లిక్కర్ పాలసీ తీసుకుపోయి ఆమె చేసి అక్కడ మంత్రిని అక్కడ ప్రభుత్వాన్ని మొత్తము వాళ్ళకు మభ్యపెట్టి ఈరోజు నువ్వు 250 బార్లు ఉన్న కాడ 1400 వైన్స్ బార్లు కలిపి 1400 చేసినాం. ఇలా గల్లీకి బార్ అక్కడ మొత్తం ఏడ చూసినా తాగుబోతులే. అంటే ఇవాళ దేశ భద్రత కూడా ముప్పై పరిస్థితి నువ్వు వైన్స్ నాడ ప్రవేశపెట్టడం వల్ల. మన దగ్గరనే శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయి. మొన్న అది అబ్దుల్లా మీర్పేట జరిగిన సంఘటన కూడా మనకు చెప్తుంది. వాళ్ళు తాగి ఏ విధంగా పాశవికంగా వ్యవహరించిన అనేది, మత్తులో ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతారు అనేది. రేపు అంత పెద్ద దుస్సాహసానికి నువ్వు పాల్గొన్నావు, అది మామూలు ఇష్యూ ఏం కాదు అది. ఓకే, అంటే ఇది కవితకు నోటీసులు జారీ చేయడం అంటే తెలంగాణ మహిళా లోకానికి మొత్తంగా నోటీసులు జారీ చేయడమే. కొంత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక తెలంగాణ ఆడపడుచును అవమానించిండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తారు. ట్వీట్ పెట్టింది ఆమె, కడుపు రగిలిపోయింది, పనులు ఇరగొట్టే మామూలు తెలంగాణ ఆడలో దొరకబట్టి పనులు ఇరగొట్టాలి, మాకు మీకేం సంబంధం అని. ఈరోజు 1200 మంది విద్యార్థులు చచ్చిపోయి 1200 అమ్మ తల్లులను కడుపు కోశ ఈరోజు వాళ్ళ తల్లిని అవమానపరిచినట్టు, ఎవరిని శ్రీకాంతాచార్యని తల్లి అవమానపరిచినప్పుడే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను అవమానపరిచినట్టు. నళిని అని డిఎస్పి తెలంగాణ కోసం రాజీనామా చేస్తే అప్పుడు ఈ ముచ్చట ఎక్కడికి పోయినాయి? అప్పుడు ఆత్మగౌరవం ఎందుకు రాలే? వాళ్ళిద్దరిని ఎప్పుడైనా నువ్వు గుర్తు చేసినావా? వాళ్ళిద్దరిని ఎప్పుడైనా తీసుకొని వచ్చినావా? అరే అమ్మ నువ్వు నౌకరు రాజీనామా చేసినావు, నీ కొడుకు దీనికోసం ప్రాణం పెట్టుకున్నావు, మరి వీటి పరిస్థితి ఏంటి? మనము మాట్లాడదామని ఈరోజు పిలిచి మాట్లాడినావా? ఈరోజు నువ్వు 1000 ఎడ్లను తిన్న రాబందు అని సామెత ఉండే, కానీ అటువంటి రాబందులో 1000 ఆ రాబందులను తిన్న రాబందు ఎవరంటే కల్వకుంట్ల కవిత. ఈరోజు ఆమె మాట చూస్తే మహిళా లోకానికి దీనికి ఏం సంబంధం? తెలంగాణ తల వంచదంట, ఆమె ట్వీట్లో పెట్టింది. తెలంగాణ తల వంచదనంటే తెలంగాణ మీరు తల వంచేసింది, మీరు తెలంగాణ తల నరికేసింది మీరు. ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోతారు. తెలంగాణ వచ్చిన తర్వాత నీ అయ్యా ముఖ్యమంత్రి అయినాక ఇలా 12,000 మంది చచ్చిపోయారు తెలంగాణ కోసం. వీళ్ళ ఆత్మగౌరవం ఇవాళ తెలంగాణ ఏ ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం 1200 విద్యార్థులు చచ్చిపోయినారు. ఆ ఆత్మగౌరవం తీసుకుపోయి నువ్వు ఢిల్లీ నడివీధులలో సారా పొట్టాలు పెట్టి అమ్మి పరువు తీస్తుంది. ఇంకెక్కడిది? ఇవాళ నువ్వు డ్రగ్స్ కేసు నువ్వు లోపల పోయేది మన సరోజిని నాయుడు, భారత కోకిల సరోజిని నాయుడు, నైటింగేల్ అంటారు. ఆమె లెక్క నువ్వు స్వతంత్ర యోధురాలు లెక్క, లేకుండా ఝాన్సీ లక్ష్మీబాయి స్వతంత్ర యోధురాలు లెక్క కాదు నువ్వు పోయేది సారా, దొంగ సారా అమ్ముతున్నామని చెప్పి నిన్ను పట్టుకొని జైలుకు తీసుకుపోతాను. నేను రెడ్ హ్యాండ్ నువ్వు దొరికింది ఆ కేసుల తల్లి, నువ్వు దొరికింది ఏది దేశం కోసం తెలంగాణ కోసం కొట్టాడుతున్నా నువ్వు దొరికిందండి అక్రమంగా నువ్వు ఆస్తులు దొరకబడి అమ్మినామని చెప్పి దొరకబట్టి నేను తీసుకుపోయి నేను లోపటేస్తున్నాను. రేపు వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చింది దానికోసం, ఈడీ వచ్చింది నోటీసులు పంపింది, నువ్వు ఈ దొంగ సారా, దొంగ దందా, దొంగ గాంజా, డ్రగ్స్ ఎగడబడితే అట్లా దొరుకుతున్నాయని చెప్పి నిన్ను తీసుకొచ్చేది ఆ కేసులా. దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? నువ్వు తెలంగాణ ఉన్న ఆడవాళ్ళందరికీ నీ ఇంటికి తీసుకొచ్చి రోజు ప్రగతి భవన్లో వంట చేసి, నువ్వు నీ అయ్య వంట చేసి ఏది రోల్ పచ్చడి నూరి మీరు పెడితే వాళ్ళని దాస్తున్నావు. నువ్వు మాకు ఆత్మగౌరవం కానీ. ఓకే, అంటే జనరల్గా ఇవాళ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిండ్రు. అది ప్రెస్ నోట్లో కనీసం లెటర్ ప్యాడ్ లేదు, సంతకం లేదు, ఏం లేదు. మై స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది. అందులో నోటీస్ వచ్చింది, వాస్తవం అంటే నాకు అవి అందింది వాస్తవమే. చట్టాన్ని గౌరవిస్తాం, కేవలం మా మీద కేంద్ర ప్రభుత్వం మీద మేము వ్యతిరేక పోరాటం చేస్తున్నాడు మా నాన్న కాబట్టే మాకు ఈ నోటీసులు సర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కేంద్రం మీద ఏం పోరాటం చేసిండ్రు మీరు చెప్పండి? నల్లలో పెద్ద నోట్ల రద్దు అప్పుడు మీరు మద్దతు తెలిపినారు, తప్పు జిఎస్టీ అప్పుడు నువ్వు మద్దతు తెలిపినావు. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే నువ్వు ఏ రోజు మాట్లాడలే. అప్పుడు నువ్వు కాశ్మీర్ ప్రత్యేక ఆర్టికల్ 370 ఎత్తుంటే నువ్వు సపోర్ట్ చేసినావు. త్రిపుల్ తలాక్ నువ్వు సపోర్ట్ చేసినావు. నువ్వు సపోర్ట్ చేయని దేనికి? నువ్వు అన్నిటికీ మద్దతు తెలిపినావు. నువ్వు ఈరోజు నువ్వు ఉద్యమం చేస్తున్నావు. నువ్వు కాళేశ్వరం పేరు మీద 1,25,000 కోట్ల ప్రాజెక్టు డిపిఆర్ లేక కడుతుంటే
ఏమన్నా మోడీ వచ్చి నేను అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినరా అన్నిట్లలో బరాబరే పంచుకుండ్రు. ఉమ్, ఈరోజు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే అది భారత రాజధానిలా ఎన్ని లిక్కర్ షాపులు బార్ షాపులు ఎట్లొచ్చినాయి అనే క్వశ్చన్ మార్కుతోని మొత్తం తొవ్వి తీస్తే అందులో లిక్కర్ రాని బయటకు వచ్చింది. ఓకే. ఆమె తీసుకొని పోతుండ్రు రేపు తీసుకపోనికి దానికి దీనికి అన్నిటికేం సంబంధం. నీ అయ్య కొట్టాడితే నీ అయ్య దొంగేనా 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఈరోజు తెలంగాణ ప్రతి మనిషి మీద ఒకరిని తెలియదు కూడా ఒకరి మీద మనిషి 1,50,000 అప్పు చేసిండు ఒక ప్రతి మనిషి మీద. నిర్మలా సీతారామన్ దాన్ని ఒప్పుకున్నది. కానీ నిర్మలా సీతారామన్ అన్ని అప్పులు తీసుకుంటానా ఎందుకు తీసుకుంటానా ఆమె రోజు అడగలేదు. అర్థమైందా? ఇవాళ ఆమెనే స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ఒకవేళ కనుక కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో పరిస్థితులు ఏమన్నా కింద అంటే శాంతి భద్రతల సమస్య ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో అప్పటికెళ్ళే తెలంగాణ స్టేట్ మాదిగ దండోర్ ఒక టీంతోని మీటింగ్ పెట్టింది. సీక్రెట్గా ఒక్కొక్క కుల సంఘంతో మీటింగ్ పెట్టింది. వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్టు ఆ రోజు బిర్యానీ అన్నీ పెట్టిండ్రు. తర్వాత ఆయా రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కమిటీలు పెట్టిండ్రో అక్కడక్కడ పోయింది. ఎందుకంటే ఈ భారత కోకిల నవ సరోజిని నాయుడు గారు పట్టకపోతే ఈ స్వతంత్ర సమరయోధురాలను పట్టకపోతే మీరందరూ కూడా గజ్జె కట్టాలి అని చెప్పేసి వాళ్ళని అందరినీ ఎగేసి ఈ రోజు రేపు ధర్నాలు రాస్తా రోకోలు అవసరమైతే ఓ 3 ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా తయారు చేస్తారు. తెలంగాణ ప్రజలు దేని మీద అప్రమత్తంగా ఉండాలంటే పిల్లలకి ఇప్పుడు తాగుడు మున్పటి కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. బాగా గాంజా దాయిపించి మంద అయిపించి మీకు బాల్కసుమానాస్ అంటోడు అప్పుడు రెచ్చగొట్టగా కొంతమంది చచ్చిపోమని అట్లా మీరు కిరోసిన్ పోసుకోండి ఏం కాదు మేము కాలబెట్టుకుంటాను అగ్గిపుట్ట గీక్కుంటే మేము ఆపుతాము మీకు ఏం కాదంటారు కానీ వీళ్ళే అగ్గిపుట్ట గీకేస్తారు. కాబట్టి తెలంగాణ బిడ్డలు మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రాప్లలో పడద్దని కూడా ఈ తంత్రం ఇవన్నీ స్కెచ్ చేస్తున్నారు. రేపు ఒక 2-3 కిరోసిన్ పోసుకుంటుంటే అరెస్ట్ కాగానే కిరోసిన్ పోసుకుంటారు. మేము ఆపుతాం ఏం కాదు అని అంటారు. కానీ అగిప్పుల గీకి వాళ్ళ వీళ్ళేస్తారు. ఎందుకంటే ఇట్లా శాంతి భద్రత అన్ని మొత్తం కిందికి మీదికి కావాలి. కవిత అరెస్ట్ కాగానే అనే దానికోసము ఈరోజు ఒక సీన్ క్రియేట్ చేయడానికి ఇలా బాంబేకి పోవడు నాసిక్ పోవడు ఆయా రాష్ట్రాలలో కొంతమందిని తయారు చేసుకుని ముఖ్యంగా తెలంగాణలో తయారు ఇవన్నీ కూడా దానికోసమే. వీళ్ళు ఎవరికి ఒరగబెట్టింది ఏం లేదు. ఎవరు స్పందించరు. ఎవరు ఇళ్ళ వాళ్ళు గమ్మునుంటే కల్వకుంట్రోళ్ళు వాళ్ళ కుటుంబస్తులు పోయి రోడ్డు ఎక్కి ధర్నా చేయాలి. మేమెందుకు చేస్తాం? జగన్ లోపడేసినప్పుడు తల్లి బిడ్డలు పోయి కూర్చోలేదా? అట్నే పోయి భారతమ్మగా విజయలక్ష్మి అట్నే కాల్వకుంట్ల చంద్రశేఖరరావు అయ్యా కొడుకు అయ్యో నాకు ఇంత కర్మ వచ్చిందా అని చెప్పి రోడ్డు ఎక్కి ఆయన ధర్నా చేయాలి.